ఎన్నికల రిజల్ట్ 4వ తారీఖున రాబోతోంది. ఆ రోజున తన్నుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఇవాళ సిద్ధంగా చూడండి ఒక్కసారి వాతావరణం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఎవరు గెలుస్తుందో మనం జడ్జిమెంట్ ఇక్కర్లేదు. ఆ రోజున ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు వాడతారు. ఓడినోడిది తప్పు కాదు, గెలిచినోడిది తప్పు కాదు. ఇద్దరికీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు. గెలిచినటువంటి ప్రజలు ఆదరించారు, ఓడినటువంటి వాడికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. అది ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ఆలోచించాల్సింది. రెచ్చగొట్టుడు చర్యలకి పాల్పడేటటువంటి వాళ్ళు ఆ టైంలో కవ్విస్తారు, రెచ్చగొడతారు. ఆ ట్రాప్లో పడద్దు. దెబ్బలు తినండి అని కూడా చెప్పను, దెబ్బలు తన్నద్దు. దాడులకి పాల్పడేటటువంటి పరిస్థితులు అయితే 4వ తారీఖు ఉన్నాయి. 4, 5 తారీఖులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పీక్ స్టేజ్లో రెచ్చగొట్టేశారు. కాకపోతే ఈ 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు చూస్తున్నారు కదా. ఎంతమంది పోలీస్ కేసులు పాలయ్యారు, ఎంతమంది జైళ్ల పాలయ్యారు, ఎంతమంది మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టబడ్డాయి. ఇప్పట్లో బెయిల్ కూడా రావు. బెయిల్ వచ్చినా ఆ తర్వాత జీవితకాలం కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల. మనం చేసే వృత్తులు వదులుకోవాలి, వ్యాపారాలు వదులుకోవాలి. ఆ పోనీ పార్టీలు ఏమన్నా మనకేమన్నా మెచ్చి మేకతోలు కప్పుతాయంటే నథింగ్. అయితే గీతే ఓ లాయర్ని పెడతారు, ఆ లాయర్కి మళ్ళీ పార్టీ డబ్బులు ఇవ్వాలి, మనము ఇవ్వాలి. ఇంతకు మించి మరేమీ జరగదు. నాశనం అవుతాయి జీవితాలు. మనము మనల్ని నమ్ముకున్నటువంటి భార్యా పిల్లలు అందరూ కూడా అల్లాడతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.